హలో, నమస్తే. ఈ ఛానల్ వై అండ్ హౌ ఇది నా మొదటి వీడియో. ఈ ఛానల్ మొదలు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మీరు వార్తలు, విశ్లేషణలు ఎన్నో వీడియోస్ మీరు చూస్తుంటారు. ఏ రంగంలో ఆయా రంగానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కలవాళ్ళు విశ్లేషిస్తుంటారు. అంటే ఈ సంఘటన జరిగింది, దీనికి కారణం ఇది, ఇలా జరిగిండొచ్చు, ఇలా అని చెప్పి విశ్లేషిస్తుంటారు. అయితే నేను ఎన్నో వీడియోలు చూశాక నాకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ వచ్చినప్పుడు ఎలా తీర్చుకోవాలో అర్థం కాదు. దానికి సంబంధించి గూగుల్‌లో గానీ, చాట్‌జీపీటీ ఇలాంటి వాటిలో సెర్చ్ చేద్దాము అంటే వస్తుంది. దాంట్లో కొన్ని పాయింట్స్ అర్థం కావు. సో, వీడియో చూసేటప్పుడు ఎన్నో డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ గురించి ఆలోచించేలోపు వీడియో అయిపోతుంది. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతాము. ఈ డౌట్స్ అలాగనే ఉండిపోతాయి. మధ్య మధ్యలో గుర్తొస్తుంటుంది. గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఇన్‌కంప్లీట్‌గా అర్థమవుతుంది సబ్జెక్టు. ఓకే. ఇది. సో, ఇప్పుడు నేను పెట్టాలనుకుంటున్న వీడియోలు ఏంటంటే అన్ని రంగాలకు. ఇది రాజకీయ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఇంకా ఏదైనా రంగం కావచ్చు. దానికి సంబంధించి నాకొచ్చే సందేహాలను నేను వీడియోలో అడిగితే, ఆ వీడియో చూసిన వాళ్ళు దాని కింద కామెంట్స్ రూపంలో దానికి సంబంధించి చెబితే, నేను కావచ్చు, ఆ వీడియో చూసిన వాళ్ళు ఇలా సబ్జెక్ట్ గురించి సందేహాలు ఉన్న వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతోటి నేను ఈ ఛానల్ మొదలుపెట్టాను. జనరల్‌గా మీరు యూట్యూబ్‌లో వీడియోస్ విశ్లేషణలు చూస్తుంటారు. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏ రంగానికి సంబంధించి ఆయా రంగంలో ఉన్న ఎక్స్‌పర్ట్స్ వాళ్ళ అనలైజేషన్స్, ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తారు. బట్ నా ఇంటెన్షన్, నేను ఈ ఛానల్‌లో చెప్తున్నది నేను విశ్లేషించడం లేదు. ఎందుకంటే నేను మన అందరిలో ఒకటిలాగా, అందరూ సాధారణ ప్రజానీకంలో ఒకటిలాగా మనకు వచ్చే డౌట్స్‌ను ఏ విధంగా తీర్చుకోవాలో తెలియక, లేదా తీర్చుకోవడానికి సంబంధించిన న్యూస్‌ను వివిధ వెబ్‌సైట్‌లలో చదివినా కూడా అర్థం కాకపోవడం వలన, ఆ వెబ్‌సైట్‌లలో వచ్చేది కూడా వివిధ డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో ఉన్న వార్తలనే వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళు ఇస్తారు కాబట్టి, ఫైనల్‌గా ఏది ఒక అండర్‌స్టాండింగ్ రాలేక కొన్ని టాపిక్స్ ఎప్పటికప్పుడు ఏదైనా టాపిక్ వస్తుంటే ఆ టాపిక్‌లో నాకు అర్థం కానిది, నేను అర్థం చేసుకోలేకపోతున్నది, నేను వీడియోల ద్వారా నేను మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. ఈరోజు విశ్లేషణ చూశాను. జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు డైలీ జాగరణ్ అనే పత్రిక పొలిటికల్ లీడర్స్ అని 10 మెంబర్స్ లిస్ట్ ఇచ్చారు. అందులో అందరూ మనకు తెలిసిన పేర్లే ఉన్నారు. బట్ అందరి గురించి మనము ఆలోచించలేము. ఎందుకంటే తెలుగువాడిగా మన తెలుగు వాళ్ళకు సుపరిచితులైన కొంతమంది పేర్లున్నాయి అందులో. అందులో ఇప్పుడు పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాము, ఆయన గురించి వింటున్నాము. ఆయన చాలా మెజారిటీ ఆఫ్ టైము పదవిలోనే ఉన్నారు. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి 900 పైచిలుకు కోట్ల ఆస్తి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉంది అని అన్నారు. సో, వైఎన్ఆర్ గారి విశ్లేషణలో ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం పాటు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అంటే అఫీషియల్‌గా పొలిటికల్ పోస్ట్‌లో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలాంటి బిజినెస్ చేయకూడదని చెప్పారు. సో, మరి అలాంటప్పుడు అంత డబ్బు ఎలా వచ్చింది అనేది నాకు సందేహం. నాలాగనే చాలామందికి సందేహం ఉంది. కానీ సందేహం తీర్చుకునే దారి లేదు. సో, నేను వివిధ న్యూస్ అవి చదివాను కానీ బట్ నాకు ఏం అర్థం కాలేదనే చెప్తున్నా. నాకేం అర్థం కాలేదు. సో, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కింద కామెంట్స్ రూపంలో కానీ చెబితే తెలుసుకుంటాను. నేనే కాదు, నాలాగా వీడియో చూసే వాళ్ళలో తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో, నా ఇంటెన్షన్ ఇది. సో, నేను ఈ వీడియో చేయడంలో కానీ దీంట్లో ఎటువంటి పొలిటికల్ పార్షియాలిటీ లేదు. నేను ఒకటే నమ్ముతాను, పొలిటికల్ పార్టీ ఏదైనా ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి వస్తుంది. మనకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళకే మనం ఓట్లేస్తాము, వాళ్ళనే గెలిపిస్తాము. వాళ్ళు మనకు మంచి చేస్తారు, చెయ్యాలి. ఇది. అంతేగాని ఇందులో ఈ పొలిటికల్ పార్షియాలిటీలు, వేరే విధమైన పార్షియాలిటీలు ఏమీ లేవు. నాకు ఇంటెన్షన్ ఏంటంటే మన సందేహాలు తీర్చాలి. రోజుకొక న్యూస్ వస్తుంటుంది. ఎప్పటికప్పుడు నాకు వీలైనంత వరకు నేను వీడియోస్ పెడతాను. చూసిన వాళ్ళు ఈ సబ్జెక్ట్ గురించి మీకేమైనా తెలిస్తే మీరు దానికి చెప్పండి. సో, ఈ వీడియోలో ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం పాటు ప్రజాప్రతినిధిగా, చీఫ్ మినిస్టర్‌గా, ప్రతిపక్ష నాయుడుగా గవర్నమెంట్ పోస్ట్‌లో ఉన్నారు కదా! ఆయన పేరు మీద అంత ఆస్తి ఎలా వచ్చింది? డైరెక్ట్‌గా మరి బిజినెస్ చేయలేదు. అంటే న్యాయంగానే ఉండొచ్చు. దానికొక కారణం ఉండొచ్చు. ఆ కారణం మనకు తెలీదు. తెలిస్తే మనకేంటంటే ఐడియా వస్తుంది అంతే. సో, దయచేసి ఎవరైనా ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. లేదా మీరు కామెంట్స్‌లో దీనికి సంబంధించిన
రియల్ ఆన్సర్, ఖచ్చితమైన జస్టిఫికేషన్ ఏదైనా వీడియో ఉందంటే ఆ లింక్ ఇవ్వండి. నేను చూస్తాను, నాలాగా చాలామంది చూస్తారు, తెలుసుకుంటారు. ఓకేనా? ఇంకోసారి ఇంకో ఇష్యూ గురించి నేను అడుగుతాను. ఓకేనా? బాయ్.